ఓసారి ట్రై చేయి. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఓసారి ట్రై చేయి. సో పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కాసేపు ఆడేసుకుందాం విత్ టంగ్ ట్విస్టర్స్. లెట్స్ గో. హాయ్. నీ పేరు? నా పేరు కిరణ్. కిరణ్, ఏం చేస్తుంటావు? డిగ్రీ చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్? ఫైనల్ ఇయర్. థర్డ్ ఇయర్. ఓకే. హాయ్. హాయ్ అక్క. నీ పేరు? సాయి. సాయి. ఇన్స్టాగ్రామ్లో పాపులర్ సాయి నువ్వేనా? ట్యాగ్ దట్ సాయి. ఇదిగోండి ఫైనల్లీ దొరికేశాడు. ఈయనే ట్యాగ్ దట్ సాయి అంటారు కదా. ఎందుకు నువ్వు అంత పాపులర్ అయ్యో? అది నాకు అర్థం కావట్లేదు అక్క. ఓకే. నీ డ్రీమ్ ఏమైనా ఉందా? ఇది అవ్వాలి, అది అవ్వాలి, సంథింగ్ అలా? డ్రీమ్ ఏం లేదక్క, సెటిల్ అవ్వాలి, ఏదో జాబ్ తెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేది. ఇదే అసలు టాపిక్. సో ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, నోరు తిరగని పదం. అదొక 5 times చెప్పాలి. రెడీయా? తెలుసు అసలు టంగ్ ట్విస్టర్ అంటే ఐడియా ఉందా? ఏంటి ఒకటి చెప్పు. షీ సెల్స్ సీషెల్స్ ఇన్ ద సీషోర్. అదే చెప్పు 5 times. షీ సెల్స్ సీషెల్స్ ఇన్ ద సీషోర్. షీ సెల్స్ సీషెల్స్ ఇన్ ద సీషోర్. ఎవరు అమ్ముతున్నారు? సీ కాదు కదా. షీ సెల్స్ సీషెల్స్ ఇన్ ద సీషోర్. 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 ప్రాక్టీస్ అయిపోయాడుగా ఆల్రెడీ, తనకు వచ్చిందే కాబట్టి చెప్పేసాను. మనోడు అది ఎలా చెప్తాడో చూద్దాం. మనకు అలాంటివి వద్దంటావా? సరే, నీకు వేరే చెప్తాను, ఓకేనా? ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట. తుమ్ముకి తమ్ముడు లేడు. లేడు కదా, లేడంట. 5 times. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి అది జస్ట్ తుమ్మని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఐ మీన్ నేను నీకు రిమైండ్ చేస్తున్నా. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ దేనికి అంట తుమ్ముకి తమ్ముడు లేడంట. సో ఎనీవే ఇప్పుడు నువ్వు అది ట్రై చేయి. ఆవలింత. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడంట. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడంట. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడంట. ఆవలింతకి అన్న ఉన్నాడు కానీ తుమ్ముకి తమ్ముడు లేడు. తిన్నకి నాలాగా చక్కగా అన్నీ తిరుగుతున్నాయి, ఏది చెప్పినా చెప్పేస్తున్నాడు. సో ఎనీవే థ్యాంక్ యూ. బట్ చెప్పేశారు కాబట్టి ఫన్ జనరేట్ అవ్వాలా. సో ఫేవరెట్ మూవీ ఏంటి నీకు? హీరో, ఐ మీన్ హీరో. ఫేవరెట్ మూవీ హీరో? అల్లు అర్జున్. అల్లు అర్జున్. నీకు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఫ్యాన్స్ కాబట్టి ఒక మంచి డైలాగ్ చెప్తారు. అల్లు అర్జున్ డైలాగ్. పుష్ప డైలాగ్ కాకుండా ఇంకేదైనా చెప్పు. ఓకే. విని విని చెవుల్లో ఎగిరిపోతున్నాను. మీరు పెంచడం ఏంటన్నా, నేను పెరగాలి కానీ మీరు పెంచడానికి నేను పెరట్లో మొక్కనా గేటు ముందు కొక్కనా? ఇది ఎందులో? సన్ ఆఫ్ నా పేరు సూర్య. ఓకే, నువ్వు? కాదు, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి చెప్పు. నాకు కొంచెం తెక్కు ఉంది, దానికి కొంచెం లెక్క ఉంది. అసలు ఇది పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు ఎక్కడన్నా చూడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ మేడం. మీ పేరు? షణ్ముఖ్. షణ్ముఖ్ గారు ఏం చేస్తూ ఉంటారు? కాంపిటేటివ్ ప్రిపేర్. ఓకే. ఏ కోర్సు? దేని గురించి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎస్ఐ కానిస్టేబుల్. అమ్మా ఫ్యూచర్. ఓకే, సరే. అయితే మూవీస్ బాగా చూస్తూ ఉంటారా? ఫేవరెట్ హీరో ఎవరు? నాని. నాని, న్యాచురల్ స్టార్. ఓకే. అయితే దీని గురించి తర్వాత మీకు ఒక టాస్క్ ఇస్తాను, ఇప్పుడు అది చెయ్యాలి మీరు. చెప్పండి. ఏదైనా చేసేస్తారా? చెప్పండి. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ మొత్తం నీళ్ళ మీద వెళ్ళాలి. లేదు అది ఊరికే. సో ఇప్పుడు ఒక వర్డ్ ఇస్తాను టంగ్ ట్విస్టర్, అది ఒక 5 times చెప్పాలి. రెడీ? కాకిక కాకికి కాక కేకికి ఉంటుందా? నాకు పలకడం రాదు. మరి ఈజీయే కదా అబ్బా, అందుకు పలకడం ట్రై చేస్తా. నేను చెప్తా, మీరు ట్రై చేయండి. కాకిక కాకిక కాకికి కాక కాకి కాక కేకికి ఉంటుందా? కేకికి ఉంటుందా? అంతే. కాకి కాక కేకికి ఉంటుందా? కాకిక కాకిక కాకి కాకుండా కేకికి ఉంటుందా? 5 times. కాకిక కాకి కాకుండా కేకికి ఉంటుందా? కాదు, కాక కాక కేకికి ఉంటుందా? కాకిక కాకికి కాక. ఇంకొకసారి ట్రై చేయండి, ఇంకొకసారి. కాకిక కాకి కాకుండా కేకికి ఉంటుందా? కాకుండా అనేస్తున్నారు, కాక అనాలి. కాక. ఓకే ఓకే. కాకిక కాక కాకిక కాకికి కాక కేకికి ఉంటుందా? కాకిక కాక కాకి కాకుండా మొత్తం పాయ. సో న్యాచురల్ స్టార్ నాని గారు అంటున్నారు కాబట్టి ఆయన మూవీస్లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? దసరా. దసరా. వై? వైలెన్స్. బా, మీరేమో ఇంత కామ్ అండ్ క్వైట్గా ఉన్నారు. అంటే మీకు వైలెన్స్ ఇష్టం, బట్ మీరు చేయరు, చూసి ఎంజాయ్ చేస్తారు. నా కొడుకుని అంటారా? అలా ఏం కాదు కానీ ఆయన వైలెన్స్ అంటే ఇంకా ఇష్టం. నానితో వైలెన్స్ అంటే అది వేరే ఉంటుంది. మరి వాట్ అబౌట్ హిట్ 3 బాగా ఎంజాయ్ చేశారు అయితే? బాగా. మరి క్రూయల్గా ఉంటారు అందులో. ఓకే. ఆ మూవీ కోసం ఇంకా నెక్స్ట్ ప్యారడైజ్ ఉందిగా, దానికోసం ఇంకా గట్టిగా వెయిటింగ్. ఓకే సరే, ఒక్క ఫేవరెట్ అంతేగా మరి. సో ఒక ఫేవరెట్ డైలాగ్ ఏదైనా నానిది క్యూట్లో చెప్పాలన్నా లేకపోతే హారర్లో చెప్పాలి కాబట్టి ఏదన్నా పర్లేదు, హారర్లో అయినా క్యూట్గా అయినా ఏదైనా నాని గారిది ఒక్కటి
అలానే చెప్పలేను అంతే. ఎందుకు చెప్పలేరు? ఫేవరెట్ హీరో కదా. అది నన్ను అడగండి, ప్రభాస్ గురించి కథలు చెప్తా, మీరు అలా చెప్పాలి. చెప్తాం, కాకపోతే కొన్ని డైలాగ్ చెప్పలేము అంతే. సరే నాకు చెప్పండి, నేను చెప్తా డైలాగ్. అలానే కాదు, నార్మల్గా గుర్తుంటే చెప్తా, అంతా ఫర్గట్గా అంటే దాని మీద. సరే అయితే నాని గారు ఫస్ట్ మూవీ ఏంటి? అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురం అష్టాచమ్మ. అష్టాచమ్మ ఎందుకు బాగా నచ్చింది మీకు? అంటే అంతా నేను అక్కడ నుండి ఫ్యాన్ కాదులేండి, అంటే మూవీస్ తెలుసుకున్న అంతే తప్ప అంత ఫ్యాన్ కాదు. అంటే ఫ్యాన్ కాదు అంత అక్కడ నుండి, అంటే నేను ఫ్యాన్ నేనా ఇక. ఓకే, ఇప్పుడు ఈగా నుంచి ఒక సాంగ్ పాడతారు. ద సింగర్ వెళ్ళొద్దు పాడొద్దు కానీ కంగారు పడకండి. మీరు భయపడి నన్ను భయపెట్టద్దు, ఓకేనా? నన్ను చూస్తూనే గడిపేస్తున్నారు మొత్తం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో. హాయ్ చెప్పరా? హాయ్. మీ పేరు? శేఖర్ గారు. శేఖర్ గారు అని పిలవాలా? శేఖర్ గారు ఏం చేస్తూ ఉంటారు? ట్రాక్టర్ మెకానిక్. ట్రాక్టర్ మెకానిక్. అదేంటి విడిగా ట్రాక్టర్ మెకానిక్ ఉంటారు? మెకానికే కదా అన్నిటికి? విడిగా ఉంటుందండి. ఇప్పుడు బైక్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, కార్ ఇప్పుడు ట్రాక్టర్ చేసిన వాళ్ళు బైక్ చేయలేరు? చేయలేదు. ఇది నాకు కొత్త విషయం తెలిసింది. హాయ్ మ్యామ్, మీ పేరు? రమణ గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు? ఎంతో మంది లేడీస్ని అడిగాను, ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారు. ఇంట్లో వర్క్ చేసుకుంటాం కదా, అందుకని. మీరు మీ హస్బెండ్కి కదా వైఫ్, హౌస్ వైఫ్ ఎలా అవుతారు? ఇంటికి ఎలా పెళ్ళం అవుతారు? ఇంటికి పెళ్ళం కాదు, ఇంటికి కాదు కదా ఆయనకే, కానీ పనులు చేసుకోవడం వల్ల హౌస్ వైఫ్ అంటున్నారంటారా? ఓకే. హాయ్, మీ పేరు? ఇనీషా. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాసా? ఇప్పుడు అమ్మ 10th క్లాసా? ఫస్ట్ క్లాసా? ఫస్ట్ క్లాస్. ఓకే, ఏమైనా పాట పాడతావా? పాడు. సగమే వచ్చు, అంతేనా? ఓకే సార్, డైలీ వస్తుంటారు పాట? లేదమ్మా, వచ్చి నాకు దొరికిపోయారు అనుకుంటున్నారు. అంతే కదా మరి. అంతే కదా. ఓకే, ఇప్పుడు సరదాగా మీకు ఒక వర్డ్ ఇస్తాను, అదొక 5 సార్లు చెప్పాలి, ఓకేనా? ఎర్ర లారీలో ఎర్ర రాళ్ళు. లారీ కాదు, ట్రాక్టర్ అనుకుంటున్నారండి ఈజీగా చెప్పడానికి. లారీ ఇది చాలా పెద్దది. ఎర్ర లారీలో ఎర్ర రాళ్ళు. లారీలో ఎర్రరాళ్ళు. ఒకసారి చాలా అంటారా? సరే మీరు ట్రై చేయండి. ఎర్ర లారీలో ఎర్రరాళ్ళు. ఎర్ర లారీలో ఎర్రరాళ్ళు. ఎర్ర లారీలో ఎర్రరాళ్ళు. ఎర్ర లారీలో పోయిందా? ఎర్ర లారీలో ఎర్రరాళ్ళు. ఎర్ర లారీలో ఎర్రరాళ్ళు. ఎర్ర లారీలో. ఓకే, చాలు. ఏ సినిమాలు బాగా చూస్తారా మీరు? లేదమ్మా. ఫేవరెట్ హీరో ఎవరు? వెంకటేష్ గారు. సరే ఇలా పెట్టండి, ఇలా అనండి. అమ్మాయి ఇప్పుడు ఇలా వెంకటేష్ గారు మేనరిజం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? ప్రియాంక గారు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు? ఇంట్లో ఉంటారు కాబట్టి. మీరు మీ హస్బెండ్కి కదా వైఫ్? అవును. హౌస్కి ఎందుకు వైఫ్ అయ్యారు మరి? అదైతే నాకు తెలియదు అండి. అది సింపుల్గా తెలిసేసారు, ఎక్కువ బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వకుండా. డైలీ వస్తుంటారా పార్క్కి? లేదు, అప్పుడప్పుడు. మాది ఊరు కాదు, హైదరాబాద్లో ఉంటాం. మరి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు అనుకున్నా. అసలు పిల్లల్ని తీసుకొని ఇలా పార్క్ వచ్చారంటే అది అమ్మారింటి కాడ అవుతుంది, అత్తగారింటి కాడ తోవుకోవడం కడుక్కోవడం అంతే. ఓకే, పాప పేరు? వేదాంశి. హాయ్. హాయ్ అని చెప్పు. చెప్పా ఎందుకులే మళ్ళీ ఇప్పుడు తిట్టించుకోవడం, ఏదో భాషలో తిట్టిద్ది. ఓకే, హైదరాబాద్లో మీ వారేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. మీ పాప ఇష్టమే, మీ వారు ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఒకళ్ళే చెప్పాలి. మీకు రెండిట్లో ఏ కళ్ళు కావాలంటే ఏం చెప్తారు మీరు? నాకు కళ్ళు లేవండి అసలు. కాదు, ఎవరిష్టం అంటే మధ్యలో మీరు అందరూ గమనించలేదు, ఐస్ అంటారు. ఓకే మ్యామ్, ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, అదొక 5 times చెప్పాలి. రెడీయా? ఓకే. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని కొట్టాడంట. 6 నెలల సాము చేసి మూలలో ఉన్న ముసలిదాన్ని కొట్టాడంట. 6 నెలలు సాము చేసి మూలలో ఉన్న ముసలిదాన్ని కొట్టాడంట. 6 నెలలు సాము చేసి 6 నెలలు సాము చేసి మూలలో ఉన్న ముసలిదాన్ని కొట్టాడంట.
ఏమో మీరు చెప్పాలి. కొట్టారు అంత క్లారిటీగా చెప్తున్నారు. ఎవరు కొట్టారు? మీరే చెప్పారు కదా సామెత. నేను ఏది చెప్తే అది చెప్పేస్తారా? మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పు. సరే, మీ వారికి తెలియకుండా ఇప్పుడు దాకా ఏదైనా సీక్రెట్ దాచారా? ఏమీ లేదండి. ఏమీ లేదు. బయటికి వెళ్ళడం కానీ షాపింగ్ చేయడం కానీ అలాంటిది ఏమి లేదు. ఇంట్లోనే ఉంటా పాపతో. పాప పుట్టక ముందు అసలు ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళను. భయం గజ గజ ఏలూరులో పుట్టి పెరిగి హైదరాబాద్ అక్కడికి వెళ్తాం. ఇప్పుడు అలవాటు అయిపోయిందా? అయ్యింది. వెళ్తే ఈయనతోనే వెళ్తాను, ఇంకా లేకపోతే లేదు. ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు మూవీస్ అన్నిట్లో ఏది బాగా ఇష్టం? బాగా అంటే అప్పుడు పోక్రీ అంటే బాగా ఇష్టం. పోక్రీ మూవీ అంటే బాగా ఇష్టం. మరి ఇప్పుడంటే ఇప్పుడు రీసెంట్గా అయితే ఇంకా చూడలేదు నేను. అప్పుడు మహేష్ బాబు గారిని ఒక జానర్లో మనం అలాగా మైండ్ చేసేసుకున్నాం మైండ్లో. సో గుంటూరు కారంలో ఆ డాన్స్ చూడంగానే అసలు మీ ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఫీలింగ్ ఏంటి? అసలు బాగా అనిపించింది. ఇప్పుడు ఆ స్టెప్ వేస్తారా? లేదు. సరే, స్టెప్ వద్దు కానీ ఒక చిన్న పాట ఏదైనా మహేష్ బాబు. లేదు, నేను హెల్ప్ చేస్తా మీకు. వద్దు, పారిపోతారు. ఎవరు పాడరు, మీరు నా పక్కకి రండి. ఎవరికి వినబడకుండా సైలెంట్గా పాడేద్దాం మన ఇద్దరు. మైక్లో వినిపించేసిద్దాం. ఎవరు కూడా పారిపోతారండి. ఎవరికి వినబడదు, పాడేసేయండి. నీతో చెప్పనా, నీ కూడా తెలిసినా, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుందే కష్టపడకే కాంచనా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే పాడినందుకు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? భువన. భువన గారు, మొత్తం రౌండ్ అసలు మీరు ఎవరికి చెప్పక్కర్లా, మేము ముగ్గురు సిస్టర్స్. అవును, చూస్తేనే తెలిసిపోతుంది, జిరాక్స్ మిషన్ లాగా. అవునవును. ఏం చేస్తూ ఉంటారు? నేను నర్సుగా చేస్తున్నాను. అంటే మనుషుల రక్తాలు తీసి వాళ్ళు హింసించి లేదు, వాళ్ళు సేవ్ చేస్తూ ఉంటాం. ప్రతి నర్సు అంత చక్కగా చెప్తున్నారంటే, ఎంతమంది నర్సు నేను అలా అన్నా మేము అలా చేస్తేనే మీరు హ్యాపీ ఉంటారని చెప్తున్నారు. మెయిన్ మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేకుండా చేస్తారు నాకు తెలుసు. సో నర్స్ అవ్వాలనుకునే అయ్యారా? ఇంకేదైనా డ్రీమ్ ఉందా? అది అవ్వాలనే అనుకున్నాను. హాయ్ మ్యామ్, మీ పేరు? రాజశ్రీ. రాజశ్రీగా, మీరేం చేస్తున్నారు? నేను జీఎన్ఎం స్టాఫ్ నర్సింగ్ చేస్తాను. మీరు కూడా నర్సింగ్. ఓకే. డైలీ పార్క్ వస్తుంటారా? లేదండి, ఇప్పుడే రావడం. ఇప్పుడే వచ్చినా దొరికిపోయారు. అవును అవును, అంతే కదా. అంతే, బాగుంది తీసుకుని వచ్చాము. ఆయన పార్క్కి వెళ్దాము అని అంటే సరే వెళ్దాము అని తీసుకొచ్చాము. ఓకే, ఇప్పుడు మెయిన్ టాస్క్ మీకు ఒక వర్డ్ ఇస్తాను, అదొక 5 times చెప్పాలి. రెడీయా? సిస్టర్ అనమాట. అయితే టంగ్ సిస్టర్ అనమాట. అమ్మో, మేడం చాలా తెలుసు, అయితే కష్టమైంది ఇవ్వాలి. నాకు అంతగా రావు. మీకు అంత. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమగా ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. చాలా కష్టం అయితే. నేను ప్రేమతో చెప్తున్నానండి మీకు. ప్రేమగా చెప్పిన అంత ప్రేమగా చెప్పలేదు. నేను చెప్తా. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమగా ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమగా ప్రేమిస్తుంది. అయిపోయింది. అయిపోయిందంట. సరే, మీరు ట్రై చేయండి మేడం. ప్రేమను ప్రేమగా ప్రేమించిన ప్రేమతో ప్రేమగా ప్రేమను ప్రేమిస్తుంది. కొత్త టంగ్ ట్విస్టర్ వచ్చింది, మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకటి చెప్తే ఇంకోటి వచ్చింది, అది కొత్త టంగ్ ట్విస్టర్. నెక్స్ట్ నుంచి నేను కూడా అదే అడుగుతాను. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమగా ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. చెప్పండి సార్, విన్ అయిపోయినట్టే. ఈ మైక్ పెడుతుంటే మర్చిపోతుంది ఇప్పుడు వెరైటీగా. సరే, మీకు రాదని నాకైతే అర్థమైపోయింది. సినిమాలు బాగా చూస్తారా? తక్కువ. కొంచెం పర్లేదు. తక్కువ, కొంచెం పర్లేదు. ఓకే. ఫేవరెట్ హీరో ఎవరు? నేచురల్ స్టార్ నాని గారు. మీకు? ప్రభాస్. సూపర్. నేచురల్ స్టార్ నాని గారు మూవీస్ అన్నిట్లో ఏది బాగా ఇష్టం? నాకు శామ్ సింగర్ ఇష్టం. శామ్ సింగర్. ఓకే. మీకు? నాకు వర్షం. ఒక 2 లైన్లు వర్షంలో నుంచి పాట. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దించకిల ముగ్గ సిందారమా, మువ్వకే నాట్యం నేపావే నయగారమా, గాలికి సంగెళ్ళే సావే నన్నిలా మార్చకల సంతమా. సూపర్. ఇప్పుడు మా మేడంలో టాలెంట్ బయటికి తెస్తాం మేము. నాని గారిది కాకపోయినా మీకు నచ్చిన పాట ఏదైనా ఉందా? మీకు రాకపోతే నేను పాడతాను. అందుకు అంటే నార్మల్గా వింటాను కానీ పాట వింటారు ఎక్కువగా? అంటే కొత్తగా వచ్చిన సాంగ్స్ వింటాం. అదే, ఏం పాట పాడతారు? పాటలు
అంటే నాని సాంగ్స్ వింటా ఎక్కువగా, కాకపోతే పాడడం రాదు. మీరు పాడద్దు, మీరు చెప్పారనుకో ఆ పాట మీకోసం నేను పాడతా. అందుకు పాడతారా? ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ మీద పాటైంది పెదవులకు, ఏమైందో తెలుసును నాకు, ఏమైందో తెలుసును నాకు, నీ మీద అది. సో చూసారా, మీకు తెలియకుండా మీరు సింగర్ అయిపోయారు. సో ఎనీవే ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. హాయ్ సార్. हाय, మీ పేరు? నామ్? कमल राय। कहाँ से? मैं वाराणसी से। वाराणसी। मरी किधर से आया? वाराणसी से आया। वाराणसी। वाराणसी काशी? हाँ, यस। ओके ओके, काशी। जॉब है ना? I have my business in Chennai. చెన్నై. Yes. మరి ఏలూరు ఎందుకు వచ్చారు? Means you are asking. yes. My wife home is here. ఓహో, పుట్టింటికి వచ్చారన్నమాట. సో పార్క్ బాగుంది, పార్క్ వచ్చాయనా? First time I came along with her to show her. Daughter? Yes. Which class? No class. How? अंगनवाड़ी। 2.5 years. ओह 2.5 years. ओके। मूवीज देखते हैं? हाँ, देखता है। फेवरेट हीरो कौन? तेलुगु, तमिल, हिंदी। अम्मा, मल्टी टैलेंटेड। बोलो 3 जॉनर्स बोलो। नवाजुद्दीन सिद्दीकी हिंदी एंड अल्लू। तेलुगु। वो क्या नाम है वो हीरो जैसे? महेश बाबू। महेश बाबू। ओके। तमिल? सूर्या। बाबा भैया। फेवरेट मूवी, फेवरेट हीरो का फेवरेट मूवी आपका? मेरा तो फिर आई थिंक सो, यू नो और नॉट, आई डोंट नो, बट मांझी इज द माउंटेन मैन। मांझी, ओके, मांझी आई नो। व्हाट अबाउट तेलुगु? महेश बाबू तेलुगु फेवरेट मूवी? That I don't know, but Telugu favorite movie is Magadira. Magadira, okay. राम चरण मूवी, हीरो नाम राम चरण, ओके. मत तमिल सूर्या को? Surya Virata Pillai, so many. Okay. Okay, tongue twister. I give a tongue twister for you. So you repeat it 5 times, okay? Okay. Okay. Telugu okay? మాకు అదే కావాలి. సో లారీలో राडलो मीन्स लॉरी, यू नो लॉरी? लॉरी में रॉड्स है, रोड से स्टोन्स है. इसमें तेलुगु प्यास को लारीलो रॉड्लू, रोड में राళ్ళు. वेरी डिफिकल्ट, आई कैन वेरी सो ఈజీ. లారీలో రాడ్లు రోడ్డు మీద. ఓకే, లీవ్ ఇట్. పాపం. ఓకే. she sells in the seashore. She sells in the seashore. She sells in the seashore. She sells in the. ఆమె అవును, మీకు తెలుగు రాదు కదా చెప్దామన్నా. ఓకే, కంటిన్యూ. She sells in the seashore. ఓ మాజీ సార్ you can sing a song. That is enough for the punishment because you don't tell a tongue twister, right? So it's a punishment. You sing a song, what you want and what you wish. That with my mother tongue is Bhojpuri. Okay, sing in a Bhojpuri. మాకు ఎలాగో రాదు కాబట్టి మేము వినేస్తాం. Bhojpuri, the famous song is Pawan Kumar Singh. Okay. Lollipop Lagelu. Gana? I don't know that much, but I can hear, but I can. ఓకే, ఇప్పుడు మనం ఈ చేత చిరంజీవి గారు ఫేమస్ డైలాగ్ వీరశంకర్ రెడ్డి చెప్పిద్దాం. చాలా బాగుంటుంది. సో ఐ కెన్ సే తెలుగు డైలాగ్, యూ కెన్ రిపీట్ ఇట్. ఓకే? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీకే కోస్తా. Will cut you like that. You will cut the plant, I will cut your neck. Okay, thank you so much. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? భవాని. మీరు ఒకసారి నవ్వరా, మీ నవ్వు చాలా బాగుంది. అలా ఇందాక నవ్వినట్టు. ఓకే, హాయ్ మ్యామ్. మీ పేరు? మాధవి గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు? హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు? ఇంట్లోనే ఉంటాం కాబట్టి హౌస్. మరి హస్బెండ్కి కదా మీరు వైఫ్. హౌస్ మొత్తానికి మీరు చెప్పండి. అంతే, ఇంట్లో అంతేగా. ఇవి నవ్వాను ఎందుకన్నానంటే, మనం మిర్చి సినిమాలు అంటారు, మమ్మల్ని జైబాబు బయటికి తీసుకెళ్తున్నారు అన్నట్టు నవ్వారు అనమాట. బట్ అది ఇప్పుడు రాలేదు. సో ఎనివే డైలీ పార్క్ వస్తుంటారా? లేదు, వీక్లీ వన్స్. ఏలూరేనా మీది? ఏలూరు. ఏలూరు, వైజాగ్. మీది వైజాగా? ఓకే. మీరు? పుట్టిల్లు ఏలూరు, అత్తారిల్లు కైకలూరు, రావతల. అటోమోలు ఇటోమోలు ఇచ్చారు.
రిలేటివ్స్ ఓన్ రిలేటివ్స్కి ఇచ్చేసారా? దూరం దూరమే కానీ అటు మా అమ్మమ్మ వాళ్ళది వైజాగ్, వాళ్ళది వేరే బయట నా రిలేటివ్స్కి. మొత్తం ఇప్పుడు వంశ చరిత్ర మొత్తం చెప్పేటట్టున్నారు, కొంచెం గ్యాప్ ఇస్తే. సో త్వరగా మీకు ఇప్పుడు ఒక వర్డ్ చెప్తాను, అదొక చెప్పేయాలి, ఓకేనా? చెల్లెలు చేతిలో చల్లని నోట్లు. చెల్లెలి చేతిలో చల్లని నోట్లు. చెల్లెలి చేతిలో చల్లని నోట్లు. చెల్లెలి చేతిలో చల్లని నోట్లు. చెల్లెలి చేతిలో చల్లని. మాకొద్దు మీరు చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు. చిల్లుల జల్లెడలో చిల్లర డబ్బులు. చిల్లరి చిల్లులు చిల్లులు జల్లెడలో 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 చిల్లరి డబ్బులు. చిల్లులు జల్లెడలో చిల్లరి డబ్బులు. చిల్లులు జల్లెడ. అది కాదు, చెప్పండి. చిల్లులు జల్లెడలో చిల్లర డబ్బులు. చిల్లులు జల్లెడలో చల్లరి డబ్బులు. చిల్లులు జల్లెడలో చల్లరి డబ్బులు. చిల్లులు జల్లెడలో అయింది. రింగి పోయింది. అబ్బా ఇప్పుడు పోయింది మీకు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి. చిల్లులు జల్లెడలో చిల్లులు కాదు, చిల్లులు హోల్స్. చిల్లులు జల్లెడలో చిల్లరి డబ్బులు. చిల్లులు జల్లెడలో చిల్లరి డబ్బులు. చిల్లులు జల్లెడలో చిల్లరి డబ్బులు. కొంచెం నొక్కి చెప్తున్నారు కానీ పర్లేదు, మీకు బాగానే తిరుగుతుంది. మీరు ట్రై చేయాలి ఇప్పుడు, తప్పదండి. చిల్లులు జల్లెడలో చిల్లరి డబ్బులు. చిల్లులు జల్లెడలో చిల్లరి డబ్బులు. చిల్లులు జల్లెడలో చిల్లరి డబ్బులు చెప్తున్నారు కానీ నరాలన్నీ కనబడుతున్నాయి బిగిసిపోయి. ఓకే, సినిమాలు బాగా చూస్తారా? నాట్ ఇంట్రెస్టెడ్. హీరో ఫేవరెట్? ప్రభాస్. వై ప్రభాస్? చాలా మంది హీరోలు ఉన్నారుగా. పొట్టు పొడుగు అందం అన్నీ బాగుంటాయి కదా మందం. సరే, ఆయన మూవీస్లో బాగా నచ్చిన సినిమా ఏంటి? బుజ్జిగాడు. మేడ్ ఇన్ చెన్నై అంటే ఇదే అదేం లేదు, ఏదన్నా ఓకే. సో ఇప్పుడు బుజ్జిగాడిలోంచి ఒక డైలాగ్ చెప్తారు. టిప్పర్ లారీ వచ్చి చెప్పండి. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ని గుద్దేస్తే ఎలాగుంటది తెలుసా? నేను గుద్దే అలాగుంటది. నేను అలాగుంటది. ఇప్పుడు మీరు డైలాగ్ వద్దు కానీ అదే నవ్వుతూ ఒక 2 పాటలు పాడండి. 2 కాదు కానీ ఒక పాట ప్రభాస్ది. సరే, నేను పాడతాను, నాతో పాటు పాడండి, ఓకేనా? రెడీయా? బాగా లేటెస్ట్ ఉంది కాబట్టి పాట మొత్తం వద్దు, ఆ మధ్యలో బీజిఎం పాడిద్దాం. యా 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 యే యా యా యే యా 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 యే. గొంతు బాగుంది, మంచి పాట కూడా పాడిద్దాం. ఏం పాట పాడిద్దాం? ప్రభాస్ గారి బాగా ఇష్టమైన సినిమా ఏదన్నారు? అన్నీ ఇష్టమే అన్నారు కదా. మిర్చి సినిమాలోంచి పాడదాం, ఓకేనా? కాటుక కళ్ళని చూస్తే పోతుంది మతిపోతుంది, ఝాటుగా నడుమని చూస్తే పోతుంది మతిపోతుంది, లేటుగా ఇంతన్నాన్ని చూసానే అనిపిస్తుంది, నా మనసే నీ వైపు వస్తుంది, ఇదేదో బాగుందే చెలి, ఇదేలే ప్రేమంటే. మరి చాటుకు నడుముని ఎందుకు చూస్తున్నారు మీరు? ఊరికే అన్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. చక్కగా ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. హాయ్ మ్యామ్. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు? వనిత. వనిత గారు, ముందుగా మీరు నాకు చాలా నచ్చారు. ఎందుకో మీకు తెలుసా? తెలీదా? నన్ను అక్క అనిపించారుగా వీడి చేత, అందుకు నన్ను మీరు మాత్రమే గుర్తించారు, నేను చిన్నదాన్నని. హాయ్, నీ పేరు? చప్పట్లు కూడా కొట్టేస్తున్నారు. హాయ్, నీ పేరు? జాన్టన్. నేను నచ్చానా నీకు? మరి నాకు ఐ లవ్ యూ చెప్పు. హాయ్ సార్, మీ పేరు? హాయ్, మై నేమ్ ఇస్ సూర్య. సూర్య గారు ఏం చేస్తూ ఉంటారు? టాటా ఎంప్లాయ్. ఓకే. ఎంప్లాయ్ అవ్వాలని అనుకుని అయ్యారా, లేదా ఏమైనా డ్రీమ్ ఉందా మీకు? లేదండి, ఎంప్లాయ్. ఒక హఠాత్ పరిణామం అంటారేమో అనుకున్నాను. మీరు? హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు? అలా నేను లేదు, మ్యారేజ్ అయింది కాబట్టి హౌస్ వైఫ్ అంటారు. మ్యారేజ్ అవ్వకపోతే? అయ్యో, సరే అయితే మీకు ఇప్పుడు ఒక వర్డ్ ఇస్తాను, అది ఒక 5 times చెప్పాలి. రెడీయా? తుర్రుపిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతుందంట. తుర్రుపిట్ట చెట్టు తోరలో గుర్రు పెట్టి నిద్రపోతుంది. అంట మనం చూడలేదు కదా, అందుకే అంట అనమాట. ఓకే ఓకే, మళ్ళీ చెప్పండి. తుర్రుపిట్ట చెట్టు తోరలో గుర్రు పెట్టి నిద్రపోతుందంట. తుర్రుపిట్ట చెట్టు తోరలో గుర్రు పెట్టి నిద్రపోతుందంట. తుర్రుపిట్ట చెట్టు తోరలో గుర్రు పెట్టి నిద్రపోతుందంట. తుర్రుపిట్ట చెట్టు తోరలో
గుర్రు పెట్టి నిద్రపోతుంది మేడం క్వశ్చన్ పేపర్ లీక్ అయింది ఇంటికాడ ప్రాక్టీస్ చేసి వచ్చారండి? లేదండి. టీచర్గా చేసి హౌస్ వైఫ్ అయిపోయారా? ఏ సబ్జెక్ట్ బాగా? SGT అండి 1 to 5th క్లాస్ ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్స్. అమ్మో ఒకటే మనకు రాదు మళ్ళీ అన్నీ అలా ఎలా గుర్తున్నాయండి? ఉన్నాయండి, గాడ్స్ గిఫ్ట్ అంతే. గాడ్స్ గిఫ్ట్ అంటే నాకు ఇవ్వలేదు దేవుడు నేను తర్వాత అడుగుతాను. అయితే మీరు ట్రై చేయండి సార్ ఒకసారి. సారీ ఏంటి ఒక్కసారి జస్ట్ ఒక్కసారి ట్రై చేస్తే మీకు పెద్ద BMW కార్ ఉంది, అది మీకు ఇచ్చేస్తాం మీ పేరు. ఆల్రెడీ మా దగ్గర 2 వెహికల్స్ ఉన్నాయి కార్లు. ఒక్కసారి తుర్రుపిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతున్నదంట. తుర్రుపిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతుందంట. తుర్రుపిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతుందంట. తుర్రుపిట్ట చెట్టు తొర్రలో గుర్రు పెట్టి నిద్రపోతుంది. మేడం వెనకాల మీరు కూడా వెళ్ళారేంటి టీచింగ్కి? ఇద్దరు మొత్తానికి అసలు చితక్ కొట్టేశారు. సో మీరు అలా చెప్పడం వల్ల మా వాళ్ళు నవ్వట్లేదు అనమాట. సో అందుకే వాళ్ళు నవ్వించాలి. కాబట్టి మీ ఫేవరెట్ హీరో ఎవరు? మూవీస్ తక్కువ. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, బాయ్. సో చూసారు కదండి ఈరోజు ప్రోగ్రామ్, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ ACT. దిస్ ఈస్ సౌజన్య సైనింగ్ ఆఫ్. బాయ్.